ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ జిల్లా మహాసభ డిమాండ్ చేసింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ 9వ కాకినాడ జిల్లా మహాసభను జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అంగన్వాడీ ఫెడరేషన్ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి మరియు సీతారాం యేచూరి తదితర అసువులు బాసిన అమరులకు నివాళులర్పిస్తూ సంతాపం తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి 3 ఏళ్ల పోరాటాల కార్యకలాపాల నివేదికను జమా ఖర్చులను మహాసభలో ప్రవేశపెట్టగా కాకినాడ జిల్లా అంగన్వాడీ 9 ప్రాజెక్టుల ప్రతినిధులు చర్చించి ఆమోదించారు. ఈ మహాసభలకు అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఈ బేబీ రాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరోచితంగా అంగన్వాడీలు చేసిన 42 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాసించిన హామీలను కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అంగన్వాడీలకు ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్కుమార్, కోశాధికారి మల్కారమణ, మేడిశెట్టి వెంకటరమణ, పలువెల వీరబాబు, రొంగల ఈశ్వర్రావు, అంగన్వాడీలకు మద్దతుగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, వేణి, నాగలక్ష్మి, భారతి, ఉమా సౌహార్ద సందేశం అందించారు. జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎస్తేర్ రాణి, దాడి బేబీ, చామంతి, జ్యోతి, బుల్లెమ్మ, లక్ష్మి, సావిత్రి, నాగమణి, ధనలక్ష్మి, మేరీ, సమాధానం, రాజేశ్వరి మరియు 80 సెక్టార్ల నుండి నాయకులు హాజరయ్యారు. కాకినాడ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ జిల్లా మహాసభలు యూటీఎఫ్ హోమ్ నందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత మహాసభ 2022 నవంబర్ నెలలో జరుపుకున్నాము. ఈ 3 సంవత్సరాల కాలంలో అంగన్వాడీలుగా మేము చేసినటువంటి పోరాటాలు, అలాగే విజయాలు, రాబోయే రోజుల్లో భవిష్యత్తు కర్తవ్యాలని రూపొందించుకొని మా యొక్క డిమాండ్స్ సాధన కోసం కృషి చేయడం కోసంగా చెప్పేసి చర్చల సందర్భంగా ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ని నివేదించడం కోసంగా చెప్పేసి ఈ మహాసభ జరుగుతూ ఉంది. రాబోయే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండు, అలాగే అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనే డిమాండ్లతో ఈ మహాసభ ముందుకు వెళ్తా ఉంది. ఈ పరిస్థితుల్లో మహిళల మీద దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు కూడా అరికట్టాలి, అలాగే మహిళలకి రక్షణ కల్పించాలి. వీటన్నిటిని కూడా తీర్మానాలుగా పెట్టుకుని కనీస వేతనాల ఆ జీవోలు కూడా అమలు జరగాలని చెప్పి వీటన్నిటి మీద మేము తీర్మానాలు చేయబోతూ ఉన్నాం. అలాగే మన జిల్లాలో కండిషనల్ అపాయింట్మెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ చేయకుండా ఎవరో ఒకళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, ఆ స్థానంలో మరొకళ్ళు ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 13 ఏళ్ళు అయ్యింది కాబట్టి ఇప్పటికి రోస్టర్ మార్చి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఇది ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే పని ఒత్తిడి పెరిగిపోయింది. సెల్ ఫోన్లో వర్క్స్ చూపించుతున్నారు. 3 స్కూల్ యాక్టివిటీస్కి ఈవేళ గండి పడతా ఉంది. నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఐసీడీఎస్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. ప్రీ స్కూల్ పిల్లల సంఖ్య తగ్గించి ఈవేళ ప్రైవేట్ కాన్వెంట్ల యొక్క సంఖ్యను పెంచే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది విరమించుకోవాలని చెప్పి, అలాగే పాఠశాలలకి అంగన్వాడీలను అనుసంధానం చేస్తానని చెప్తున్నారు. ఆ అనుసంధానాన్ని విరమించుకోవాలి. ఏదైతే అంగన్వాడీ సెంటర్లు గతంలో ఇప్పటి వరకు ఎలా జరిగినాయో అలాగే జరగాలి, మెర్జ్ కూడా ఆపాలి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్లు. తక్షణం మాత్రం వేతనాలు పెంచాలి.